కాంగ్రెస్ పార్టీకి కొత్తగా పీసీసీ చీఫ్ వచ్చేశారు. దీంతో ఇప్పుడు కమిటీల నియామకంపై కసరత్తు ప్రారంభమైంది. ఇప్పటికే పీఎస్సీ చైర్మన్, ఎస్టిమేషన్ కమిటీ చైర్మన్, పబ్లిక్ అండర్టేకింగ్స్ కమిటీ చైర్మన్ పదవుల్ని భర్తీ చేసేశారు. అయితే పీఎస్సీ చైర్మన్ పదవిని ప్రతిపక్షానికి ఇవ్వడం సాధారణంగా సాంప్రదాయం. కానీ ఇక్కడ రేవంత్ రెడ్డి మరో వ్యూహానికి స్కెచ్ గీశారు. పీఎస్సీ చైర్మన్గా అరికపూడి గాంధీని నియమించి బీఆర్ఎస్కు సవాల్ విసిరారు. అటు అరికపూడి కూడా తాను ప్రతిపక్షంలో ఉన్నాను కాబట్టే తనకు ఈ పదవి ఇచ్చారని ఫ్లేట్ ఫిరాయించారు. దీంతో గులాబీ పార్టీ గతంలో ఫాలో అయిన స్ట్రాటజీనే ఇప్పుడు రేవంత్ ఫాలో అవుతున్నారనే టాక్ వినిపిస్తోంది. దీంతో ఇప్పుడు బీఆర్ఎస్ డిఫెన్స్లో పడిపోయిందట. తెలంగాణలో కాంగ్రెస్ దూకుడు చూపిస్తోంది. ఒకవైపు కీలక నిర్ణయాలు తీసుకుంటూ ప్రభుత్వంలో తనదైన ముద్ర వేసేందుకు రేవంత్ రెడ్డి ప్రయత్నిస్తుండగా, క్షేత్రస్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేసే కాంగ్రెస్ అధిష్టానం కసరత్తు చేస్తోంది. ఇప్పటికే తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడిగా మహేష్ కుమార్ గౌడ్ను నియమించింది. రేవంత్కు సన్నిహితుడైన మహేష్ కుమార్ను నియమించడం వెనుక కాంగ్రెస్ అధిష్టానం వ్యూహాత్మకంగానే వ్యవహరించింది. ఇక పార్టీలో ఇతర కీలక పదవులను భర్తీ చేసేందుకు కసరత్తు మొదలుపెట్టింది. ఈ మేరకు కొత్త కమిటీల ఏర్పాటుకు ప్రయత్నాలు మొదలుపెట్టింది. వైస్ ప్రెసిడెంట్లు, వర్కింగ్ ప్రెసిడెంట్లు, సెక్రటరీలు, జనరల్ సెక్రటరీలు, జాయింట్ సెక్రటరీలు, ఆఫీస్ బేరర్లు, ఆర్గనైజేషన్ మెంబర్లు, పార్టీ ఫ్రంటల్ ఆర్గనైజేషన్స్ తదితర పదవులను భర్తీ చేసేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టింది. రాష్ట్ర స్థాయి నుంచి జిల్లా స్థాయిలో కమిటీలు అన్నింటినీ ఏర్పాటు చేయనున్నారు. కొత్త పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలోనే పార్టీకి సంబంధించిన పదవులన్నింటినీ భర్తీ చేయనున్నారు. పార్టీ పదవుల కోసం త్వరలోనే దరఖాస్తులు స్వీకరణ మొదలుపెట్టనున్నట్టు సమాచారం. అయితే ఈ దరఖాస్తుల్లో మొదటి నుంచి పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరిస్తూ క్షేత్రస్థాయిలో కష్టపడిన వారికి ప్రాధాన్యమివ్వనున్నట్లు సమాచారం. ప్రస్తుతం తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలో ఉండడంతో పార్టీ పదవులకు గట్టి పోటీనే ఉంటుందని అంచనాలో ఉన్నారు. ఇప్పటికీ వరకు పీసీసీ కార్యవర్గంలో వివిధ హోదాల్లో పనిచేసిన కొంతమంది నేతలను కొత్త కమిటీల్లోకి తీసుకునే అవకాశం ఉన్నట్టు సమాచారం. కాంగ్రెస్లో పదవుల భర్తీ మొదలు పెడుతున్నారనే సమాచారంతో అప్పుడే పైరవీలు మొదలయ్యాయి. తమ అనుచరులకు పదవులు ఇప్పించుకునేందుకు రాష్ట్ర స్థాయి నాయకులు ఒత్తిళ్లు మొదలుపెట్టారు. రాష్ట్ర స్థాయి పదవుల నుంచి జిల్లా స్థాయి పదవుల వరకు తీవ్ర పోటీ నెలకొనే అవకాశం కనిపిస్తోంది. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల టికెట్లకు దరఖాస్తు చేసినట్లే పార్టీ పదవుల కోసము దరఖాస్తులను స్వీకరించనున్నారు. వచ్చిన దరఖాస్తుల జాబితాలను ఏఐసీసీకి పంపించి అభ్యర్థుల జాబితాను ఫైనల్ చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. అభ్యర్థుల జాబితాను ఏఐసీసీకి పంపించడం ద్వారా రాష్ట్రంలోని మంత్రులు, ఇతర ముఖ్య నాయకులు మధ్య భేదాభిప్రాయాలు ఉండవని రాష్ట్ర నాయకత్వం భావిస్తోందట. మరోవైపు ఇప్పటికే పీఏసీ చైర్మన్గా అరికపూడి గాంధీ, ఎస్టిమేషన్ కమిటీ చైర్మన్గా పద్మావతి రెడ్డి, పబ్లిక్ అండర్టేకింగ్ కమిటీ చైర్మన్గా శంకరయ్యని నియమించారు. అయితే పీఏసీ చైర్మన్ పోస్టును ప్రతిపక్షానికి కేటాయించడం ఆనవాయితీగా వస్తోంది. కానీ ఇక్కడే రేవంత్ రెడ్డి గేమ్ ప్లే చేశారు. బీఆర్ఎస్ నుంచి వచ్చిన అరికపూడి గాంధీకి ఈ పోస్టును కేటాయించారు. ఇటు గాంధీ కూడా తాను ప్రతిపక్షంలో ఉండబట్టే ఈ పదవి తనకు దక్కిందని చెబుతున్నారు. గతంలో గులాబీ బాస్ కేసీఆర్ కూడా కాంగ్రెస్ నుంచి వచ్చిన వాళ్లకు పదవులు కట్టబెట్టారు. ఇప్పుడు అదే స్ట్రాటజీని రేవంత్ అమలు చేస్తున్నారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు ఈ పోస్టు కోసం బీఆర్ఎస్ నుంచి హరీష్ రావు, ప్రశాంత్ రెడ్డి, గంగుల దరఖాస్తు చేసుకున్నారు. అయితే వీళ్ళెవ్వరినీ కాదని గాంధీకి పీఏసీ చైర్మన్ ఇవ్వడం వెనుక రేవంత్ వ్యూహం ఉన్నట్లు తెలుస్తోంది. అటు ప్రతిపక్షానికి ఇచ్చినట్లు, ఇటు స్వపక్షానికి ఇచ్చినట్లు ఒకే దెబ్బకు రెండు పిట్టలు అన్న విధంగా రేవంత్ ప్లాన్ చేసినట్లు తెలుస్తుంది.